కృష్ణ లీల ఒకటి తెలుసుకుందాం. ఏమిటంటే లీల, ఒకరోజు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుక్కుంటూ ఉంది. హృదయంలో కృష్ణ స్మరణ జరుగుతోంది. వాక్కుతో గుణ సంకీర్తనం జరుగుతోంది. ఇలా యశోద మనోవాక్కాయాలు భగవత్ సేవలో లగ్నమై ఉన్నాయి. యశోద శుద్ధ భక్తి స్వరూపం. భగవంతుని బంధించగల భక్తి ఇదే. రోజు ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకుని, అమ్మ ఆకలేస్తోంది పాలివ్వదే అంటూ పైట లాగుతూ తల్లి మీద వాలిపోయాడు. యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకుని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది. ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాడిని కింద దింపి పాలకొండ దించటానికి గబగబా వెళ్ళింది. కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్ళిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాతితో పెరుగు కొండను పగలగొట్టాడు. నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు. పొయ్యి మీద పాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగు కొండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించకపోయేటప్పటికి కంగారు పడి వెతుకుతూ బయలుదేరింది. తిరగబడ్డ రోటి మీద ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య. చేత బెత్తం పట్టుకుని వస్తున్న మాతను చూసి కాలి గజ్జలు గల్లు గల్లుమని మోగుతుంటే భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోతున్నాడు. ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తున్నారు. యశోదగాడ బాలుని వెంట పడింది. యత్ యత్ చిభేతి స్వయం భయం. భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తటమా? ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం! మహాయోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మని వెంట పరుగెడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు! ఆమె పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది, కానీ కన్నయ్యను పట్టలేకపోయింది. ఎందుకని పట్టలేకపోయిందంటే యశోద చేతిలో అహంకారం అనే బెత్తం ఉంది. అహంకారంతో కూడిన భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు. దేవకి తనయునికి దైన్యం అంటేనే, దీనభావం అంటేనే ఇష్టం. మీదు మిక్కిలి జీవుడు జడాన్ని పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు. ఇది వేదాంత భక్తి సిద్ధాంతం. తల్లి కర్ర పారవేయగానే తనయుడు వెనుకకు తిరిగి చూచాడు. ముఖ దర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు. పట్టుకుందే గాని తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు. కానీ రోటికి కట్టెయ్యాలని మాత్రం పట్టుబట్టింది. ఆ లీలా గోపాల బాలుని ఐశ్వర్య శక్తి తెలియకపోవటం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుముకు ఒక తాడు కట్టబోగా అది 2 అంగుళాలు తగ్గింది. దానికి మరో తాడు కలిపి చుట్టినా 2 అంగుళాలు తగ్గింది. ఇంటిలోని తాళ్ళన్నీ కలిపి ముడేసినా కూడా ఆ మాల 2 అంగుళాలు తగ్గడం వల్ల ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జి కృష్ణుని చిరుబొజ్జన కట్టలేకపోయింది. త్రిగుణాతీతుడు గుణాలచే బద్ధుడవుతాడా? గుణాలనే తాళ్ళ చేత బద్ధుడవడు. ఇంద్రియాలకే బంధనం కానీ ఇంద్రియాలకు అధిపతి అయిన ఋషికేశునికి బంధం ఉంటుందా? పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా? బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే అది పెరగల. పోనీ తాళ్ళు పొట్టి అయ్యాయా అంటే అది లేదు. ఆశ్చర్యం! నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరమాత్మ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకంగానే తాడుకు కూడా ముక్తి కలుగగా దానికి బంధించే శక్తి నశించిపోయిందట. పట్టుగొనన్నాకు గాక పరులకు వశమే, నేను తప్ప వీధిని ఇతరెవరూ కట్టలేరు అని అహంకరించిన యశోద తనయుని కట్టలేకపోయింది. పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ అనే రజ్జువు మాత్రమే, తాడు మాత్రమే. అది కూడా ఆయనకు ఇష్టమైతేనే. జీవునికి దేవునికి 2 అంగుళాల దూరం. అహంకార మమకారాలు, రాగద్వేషాలు, పాపపుణ్యాలనే ద్వంద్వాలే 2 అంగుళాలు.
ఎంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది భగవంతుని కృప కూడా వెల్లివిరియాలి. అప్పుడే 2 అంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు. యశోద అలసి సొలసిపోయింది. తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప, జాలి కలిగింది. తల్లి కష్టం చూడలేక కృపయాసీత్ స్వబంధనే, బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి యశోదయా దామ్న ఉదరే బద్ధ, దామోదరుడు అన్న గౌణ నామంతో ప్రసిద్ధుడయ్యాడు. యశోద కృష్ణుని రోటికి కట్టేసి ఇంటి పనుల్లో మునిగిపోయింది. భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ, మౌనులకు కానీ, దానపరులకు కానీ, యోగేశ్వరులకు కానీ పట్టుపడడు కదా. నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను అని చెప్పటానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు అని చక్కగా మనకి ఈ కృష్ణ లీల ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత అర్థవంతంగా, ఎంత చక్కని అర్థంతో మనకి ఆ లీలని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. చూశాము. మన జన్మలు ధన్యమైనవి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.